మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వరకు కలిసి చదువుకుంటాం. అయితే యేసు వారి ఎదుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడి యుగంగా బలలో పాల్పొందుడు కొరకై మనకు సాయం చేయనుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు యొక్క అధికారం గురించి చెప్పబడింది. ఎటువంటి అధికారం ప్రభుదంటే సర్వాధికారం. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా సర్వాధికారి కాదు. కొన్ని విషయాల్లోనే అధికారం కలిగిన వాడు ఉంటాడు, కొన్ని డిపార్ట్మెంట్స్లో వారికి అధికారం ఉంటుంది. వారి అధికారం కూడా కొన్ని ప్రాంతాలకే ఉంటుంది. యేసు ప్రభు యొక్క అధికారము ఇహమందు అధికారము, పరమందు కూడా అధికారం. పరలోకంలో భూమి మీద సర్వాధికారం కలిగిన ప్రభు. 19వ వచనంలో యేసు ప్రభు యొక్క ఆజ్ఞ గురించి చెప్పబడింది. దీన్నే గ్రేట్ కమిషన్ అంటారు. మీరు సమస్త జన శిష్యులుగా చేయండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి అని ప్రభు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. 20వ వచనంలో యేసు ప్రభు యొక్క వాగ్దానం గురించి రాయబడింది. అని అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీని ఇచ్చాడని చెప్పాను. యేసు ప్రభు అధికారం కలిగినవాడు, యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చినవాడు, యేసు ప్రభు వాగ్దానం ఇచ్చినవాడు. చూడండి, యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞలో కొన్ని తలములు ఉన్నాయి. ఏమన్నాడంటే మీరు వెళ్ళి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఇంకో పని చెప్పాడు వారికి. బాప్తిస్మం పొందిన వారికి ఏం చేయాలంట? చదవండి మళ్ళా 19వ వచనం మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. అది బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అలాగంతే వాళ్ళని వదిలేయకూడదు. వారికి ఇంకొక పని చెప్పినాడు. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో మీరు ఏం చేయాలి? వారికి మీరు బోధించాలి. ఏమని బోధించాలా? నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనాలి. వాటిని గైకొన విషయమై వారికి బోధ కావాలి. ఇప్పుడు యాక్చువల్గా క్లాసెస్ అవసరం. బాప్టిజం ముందు ఒక క్లాస్ సరిపోతుంది, వాటి డౌట్స్ క్లియర్ చేయొచ్చు. బాప్టిజం తీసుకున్న తర్వాత దే నీడ్ టీచింగ్, దే నీడ్ ఫౌండేషన్. వారికి బోధ కావాలి. ఎట్లా ప్రభులు ఎదగాల, ప్రభులు ఎట్లా బలపడాలా, ప్రభు రాకడ కొరకై ఎలా సిద్ధపడాలా, వారి కొరకు దాని కొరకైనా బోధ, దాని కొరకు ఎందుకని ప్రభు వారికి మీరు టీచ్ దెమ్, బోధించండి వారికి అని చెప్పినాడు. ఏమేమి బోధించాలా? ఏ సంగతులు యేసు ప్రభు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఇప్పుడు వీరేం చేశారంటే మొదటి ఆజ్ఞకు రక్షించబడిన తర్వాత వారు విధే చెప్పారు, గైకున్నారు. బాప్తిస్మం విషయమై ప్రభు ఇచ్చిన ఆజ్ఞను వారు గైకొన్నారు. ప్రభు ఆజ్ఞకు వారు లోబడినారు. ఇందుని బట్టి ప్రభుకి ఎంతో సంతోషమై ఉంటుంది. వారి హృదయాలు కూడా ప్రభు ఆనందం ఇచ్చి ఉంటాడు. సంఘంగా మనం సంతోషించాం. మరి సహోదరులు చూస్తున్నాను, మరి ఎవరు కూడా ముందుకు రాలేకపోయినారు. బస్ మీరందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారా? అందుకు బాప్తిస్మం యొక్క రిక్వైర్మెంట్ లేదా? మరి లేకపోతే మీరు ఎందుకు దేని ఆజ్ఞకు లోబట్టలేదు? మీరు ఫస్ట్ కమాండ్మెంట్ ఏంది? రక్షించబడిన వారికి. సెకండ్ స్టెప్ మీరు ఎందుకు వేరు? బాప్తిస్మం అవసరం. అంటే ఎట్లా ఉంటుందంటే నువ్వు రక్షించబడ్డావు, మంచిదే. యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఆయన తానే మాదిరి చూపించాడు. ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ నువ్వు ఎందుకు అతిక్రమిస్తున్నావు? ఎందుకు అంటే ఏంటి? నువ్వు ఎంతకాలం రక్షించబడి బాప్తిస్మం తీసుకోకుండా ఉంటావో ఆ లోటు నీళ్ళలానే ఉంటుంది, ఆ వెలితి నీళ్ళు కనబడుతుంది. ప్రభు నేను చూసినప్పుడల్లా గుంట
కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు బాప్తిజం తీసుకోదు? ఏంటి ఎడుకున్న అభ్యంతరం ఏంటి? ఎడుకున్న ప్రాబ్లం ఏంటి? నీకు కూడా ఎట్లా ఉంటుందంటే బాప్తిజం వచ్చేటప్పటికెల్లా ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు. సహోదరి సహోదరుడా, నిర్లక్ష్యం చేయవద్దు. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. ఎందుకు ఆలస్యం చేస్తావు? ఆయన ఆజ్ఞకు లోబడవా? ఎందుకంటే బాప్తిజం అరేంజ్ చేయటం అంటే అంత సులభం కాదు కదా. దాని కొరకే ఎంతో ప్రయత్నాలు చేయాలి. ఆ బాప్టిజం ట్యాంక్ ఎంత కూడా కడగాలి, నింపాలి. మాకు చిన్నప్పుడు, ఇప్పుడైతే చాలా మారిపోయినాయి అనుకోండి, మోటార్స్ వచ్చేసినాయి, ట్యాంక్స్. అంతమంది మేము అనవసరం ఉన్నప్పుడు బ్యాప్టిజం ట్యాంక్ అంటే చాలా పెద్దది. అప్పుడు హెబ్రోన్ కన్స్ట్రక్షన్ టైపు. ఎట్లా ఉంటుందంటే ఆ రోజుల్లో కట్టుబడిన మందిరాల్లో బ్యాప్టిజం పులిపిట్టు వెనకే ఉంటుంది, పెద్దది. అది కూడా చాలా పెద్దది, 2 వైపులో మెట్లు పెట్టేవారు. మాకు అట్లా ఉండేది. ఒక రోజు దాదాపు 150 పైనే అనుకుంటాను, అన్ని బకెట్లు నీళ్ళు పడతాయి. ఆ రోజుల్లో మోటార్ లేదు, మందిరంలో ఉండేది బావి ఉండేది. ఆ బావి మీద ఎక్కి ఆ రోజు బొంగులు ఉండే, బకెట్లు అంటే లేట్ అవుతానే గుర్తుందిలే బొంగులు. ఒక బ్రదర్ ఉండేవాడండి, కనకరాజు అని బ్రదరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అలవాడు, బావి మీద ఎక్కి బొంగ వేసి లాగుతుంటే మేము 10 మంది యవనస్తులం. అక్కడ మందిరం, అక్కడ బావి ఉంటే అక్కడ ట్యాంక్ ఉండేది. అట్లా మధ్యలో నిలబడి ఒక్కళ్ళు అందించుకుంటూ 2 గంటలు పట్టేది బ్యాప్టిజం ట్యాంక్ నింపడానికి. ఆదివారం అయిపోయిన తర్వాత సాయంత్రం ట్యాంక్ అంతా క్లియర్ చేసేవాడు. ఎలా జరిగేది? 2-3 సందర్భాలు ఎలా జరిగిందంటే, ఈ సండే బ్యాప్టిజం, నెక్స్ట్ సండే మళ్ళీ బ్యాప్టిజం ఇవ్వాల్సి వచ్చేది. మరి అప్పుడు కొంతమంది వచ్చేవారు, మాకు కావాలనేవాళ్ళు. కావాలంటే కాదనడానికి లేదు కదా. మళ్ళీ ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ మళ్ళీ 2 hours 10 మంది యవనస్తులు కలిసి ఇట్లా దాదాపు 2-3 సార్లు గమనించాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు ఆజ్ఞకు లోబడం. ప్రభు అంటున్నాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత వారికి బోధించండి, వారు తెలుసుకోవాలి ఆజ్ఞలు గైకులు. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టెప్కి వచ్చారు. రాను దినాల్లో ఆ సందర్భాల్లో ప్రభు తన విషయాలు మీకు ఆజ్ఞాపిస్తాడు. వాటన్నిటినీ గైకొంటూ రావాలి. ఆ విధంగా ఆత్మీయంగా బలపడతాం. అప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా. అద్భుతమైన వాగ్దానం. ప్రభు తోడుగా ఉంటే ఇంకేం కావాలి? నీ దేవుడైన యెహోవా నీకు తోడే అన్నాడు. నీకేది తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2:7 ఎక్కడెక్కడ ప్రభు తోడుగా ఉంటాడు? యాకోబుని అడిగితే చెప్తాడు. యాకోబు బేష్బా నుండి హారానికి వెళ్తుంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీకు తోడయండి, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు. ప్రతి స్థలంలో ప్రభు కాపాడుతాడు తోడుగా ఉంటే. ఏ విషయాల్లో మనం చేసి ఏ పనిలో ప్రభు తోడుగా ఉంటాడు? యోసేపుని అడిగితే చెప్తాడు. యెహోవా యోసేపుకు తోడయండెను. యెహోవా యోసేపునకు తోడయండి, ఆయన చేయనిదంతయో ఆయన చేతిలో సఫలం చేసినని. అంటే ఏది చేసినా కూడా ఆయన ప్రతి పనిని తోడుగా ఉన్న దేవుడు యోసేపు జీవితంలో సఫలపరిచాడు. కాబట్టి ప్రభు తోడుగా ఉంటే తక్కువ కాదు. ఏ స్థలమైనా ఏ పని అయినా ప్రభు అద్భుతమైన సహాయం చేస్తాడు. కాబట్టి అద్భుతమైన ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రభు ఆజ్ఞాపించిన సంగతిని గైకొనాలి. కాబట్టి బాప్తిస్మం ఇచ్చడం అయింది. ఇప్పుడు వారికి నేర్చుకోవాలా, ప్రభులు ఎదగాల. దానికే అపోస్తల బోధ అవసరం. అది ఒక పునాది లాంటిది. కాబట్టి ఆ ప్రభు ఆజ్ఞలు గైకుంటూ వస్తే వారు ప్రభులు బలపడుతూ రాగలుగుతారు. చూడండి, ప్రభు యొక్క ఆజ్ఞ ఎవడైనా సరే గైకొనాల్సింది, ఏ భేదం లేదు. ప్రతి వ్యక్తి ప్రభు యొక్క ఆజ్ఞ గైకొనాల. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చినవాడు సామాన్యుగాడు, ఆయన సర్వాధికారి. ఆయన భూమి మీద అధికారం కలిగినవాడు, పరలోకంలో అధికారం కలిగినవాడు. ఆయన మన ప్రాణమున మీద అధికారం కలిగినవాడు. నీ ప్రాణమును నీ సకల మార్గములో యవన వశంలో ఉన్నాయి. నీ మీద నీ ప్రాణానికి అధికారం లేదు, అయితే యేసు ప్రభుకు అధికారం ఉంది. నా ప్రాణం మీద నా సకల మార్గం మీద అధికారం గల ప్రభు ఆజ్ఞాపిస్తే తప్పదు, లోబడాల్సిందే. ఆయన ఏమవుతుంది? ప్రభును నిరాకరించి ఆయన మాటకు లోబడకపోతే? చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము
48వ వచనం. నన్ను నిరాకరించి ఆ. నా మాటలను అంగీకరింపని వానికి ఉమ్. తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. ఉమ్. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. చూసారా, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపవానికి తీర్పు తీర్చువాడు. తీర్పు ఉంది. ఆ తీర్పు వల్ల వచ్చే శిక్ష నిత్యమైన శిక్ష. కాబట్టి ఈ తీర్పు నుండి తప్పించుకోవాలంటే ప్రభు నిరాకరించకూడదు, ప్రభు మాటను కూడా నిరాకరించదు. ప్రభు మాటను అంగీకరిస్తే, లోబడితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తీర్పు లేదు, వాడు తీర్పులోనికి రాడు. నిరాకరిస్తే తీర్పు ఉంది. ఆయన వాక్యానికి అవిధేయత చూపిస్తే తీర్పు ఉంది. అంగీకరిస్తే తీర్పులోనికి రావడం. కాబట్టి తీర్పులోనికి వచ్చేదవా రావా తీర్మానం నీదే. సోదరుడా సోదరి, నిత్య జీవం యేసు ప్రభు ఇస్తాడు. ఆయన మాటకు లోబడితే తీర్పు తొలగిస్తాడు, నిత్య జీవాన్ని నీకు ఈవిగా ప్రవహిస్తాడు. కాబట్టి సహోదరి సోదరుడా, ఈ విషయంలో నువ్వు నిశ్చయత కలిగి ఉన్నావా? యేసు ప్రభువును అంగీకరించినావా, లేకపోతే యేసు ప్రభువుని ఇంతవరకు నిరాకరిస్తూ వస్తున్నావా? నిరాకరించే ప్రభు యేసుక్రీస్తు ఆయన సర్వాధికారిని నువ్వు గుర్తిరగల. నీ ప్రాణం ఆయన ఆధీనంలో ఉందని తెలుసుకోవాలా. అసలు నీ ప్రాణం ఎంత అండి? నీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై. మన ఫ్రైడేస్ ప్రేయర్ మీటింగ్లో చెప్పినాం. పోయిన ఆదివారం తిరుపతిలో జరిగిన సంఘటన. పోయిన ఆదివారమే, లాస్ట్ సండేనే, మన 30th 31st అక్కడ స్పెషల్ మీటింగ్స్ జరిగిన తిరుపతి ఆరాధన మందిరంలో 57th యానివర్సరీ మీటింగ్స్. అందులో అక్కడ దైవసేవకుడు బ్రదర్ ఎబనేజర్ గారు షేర్ చేసుకున్నాడు. ఆ మీటింగ్స్లో సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే కొన్ని సాంగ్ షీట్స్ ప్రింటింగ్ ఇచ్చారు. మొన్న శనివారం 25th నైట్ శనివారము అరౌండ్ 9:30కి ఆ పక్కనే అదే వీధిలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ఆయన ఆ సాంగ్ షీట్స్ అన్నీ ప్రింట్ చేసిన తర్వాత బండిల్స్ తీసుకొచ్చి బ్రదర్కి ఇచ్చాడు, మందిరాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు అన్నాడు, ఎందుకు బ్రదర్, మేము వచ్చేవాళ్ళం కదా తీసుకున్నాంటే. లేదండి, మీరు మీటింగ్స్లో బిజీగా ఉంటారు కదా, ఇదిగోండి ఈ సాంగ్ షీట్స్ అన్నీ అని చెప్పి ఆ బండ్లు అక్కడ పెట్టి వెళ్ళాడు. సరే తీసుకున్నాడు. నెక్స్ట్ డే సండే వర్షిప్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అట్లా బయటకు వెళ్తున్నారంట బ్రదర్ అని ఇంకొక బ్రదరు. వెళ్తే ఆ ప్రింటింగ్ ప్రెస్ ముందు ఆ వ్యక్తి యొక్క ఫోటో ఉండి బ్యానర్ పెట్టారు. దాని మీద ఒక మాట రాయబడింది, నిర్యాణము. కంగారు అయిపోయారు ఆయన. లాస్ట్ నైట్ 9:30కి మందిరానికి వచ్చి ఇది ఇచ్చాడు, సాంగ్ షీట్స్ అన్నీ ఇచ్చాడు. ఏమైంది కనుక్కుంటే చెప్పారు, 9:30కి నిజమేనండి, మేము చర్చికి వచ్చి అది ఇచ్చాడు, ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, నైట్ పడుకున్నాడు. 11:30కి ఆయన మ్యాసివ్ అటాక్ వచ్చింది, ఫ్యాటల్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు 11:30కి. సహోదరుడు, మన జీవితమే పాటిది. ఎప్పుడు 9:30 అవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు 11:30 అవుతుందో. ఆర్ యు రెడీ ఫర్ దాట్? దేవుడు నేను పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభువును అంగీకరిస్తే వెళ్ళగలవు, తీర్పు ఉండదు, నిత్య జీవం ఉంటుంది. ఇదివరకు ఆ రక్షణ విషయమై నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? సర్వాధికారి అయిన యేసు ప్రభు, పరలోకానికి అధికారం కలిగినవాడు, భూమి మీద అధికారం కలిగినవాడు, ఆ నీ కొరకే శిలువలో ప్రాణం ఇచ్చి గొప్పదైన రక్షణ సిద్ధపరిచి నిన్ను ప్రేమించి పిలిస్తే ఎందుకు నిరాకరిస్తున్నావు? నువ్వు నిరాకరించకు, అంగీకరించు. నేడే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, నీ స్వంత రక్షకుని యేసు ప్రభువును అంగీకరించు. తీర్పు ఉండదు, నిత్య జీవమునకు వారసురాలిగా చేయబడతాం. కాబట్టి ఇప్పుడు బాప్తిసం తీసుకున్న ఈ 5గురే కాదు, మనందరికీ కూడా ప్రభు తలంపు ఏమంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని గైకొంటూ రావాలి. ఆయా సందర్భాల్లో జీవితంలో ఆత్మీయ యాత్రలో మనకు అవసరమైన ఆజ్ఞలు ప్రభు ఇస్తాడు, మనకు అవసరమైన సంగతులు ప్రభు తెలియజేస్తూ వస్తాడు. ఎప్పుడైతే ప్రభు మనకు తెలియజేసినాడో దానికి విశ్వాసంతో లోబడితే గాన అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఒకటి కాదు, ఇలా కాదు. ఎంత ధన్యకరమైన జీవితం అంటే కొన్ని విషయాలు జ్ఞాపం చూసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక
అంతట దూత ఆమె ఎద్దు నుండి మరి అంటుంది, ప్రభు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఏమంది, నాకు అట్లనే జరుగునుగాక. ఏ మాట చెప్పినాడు? గర్భం ధరించి కుమారుని గంటావు. ఇదిలాగా జరుగును, ఇంకా వివాహం కాలేదు. ఇలా ఇప్పుడు గర్భం ధరిస్తే ఏమనుకుంటారు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంతే. ప్రభు మాట ఆమెకి చెప్పబడింది. దాని ప్రకారం ఉంటే మరి జరిగితే సమాజంలో అవమానం వస్తుంది. రకరకాల తలంపులు. చివరి ఒక్క నిర్ణయానికి వచ్చింది, ఏదేమైనా సరే, ఎవరేమనుకున్నా సరే ప్రభు చెప్పాడు, దాని ప్రకారము జరగాలి. అందుకనే ఈ మాట అంటుంది, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు. ప్రభు ఆజ్ఞాపించిన సంగతిని ఏం చేస్తుందామే? గైకుంటుంది. తద్వారా దానిని బట్టి వచ్చిన ఫలితం ఏమిటి? 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఏమైంది ఆమె జీవితంలో? గొప్ప కార్యములు ప్రభు చేశాడు, ఎన్నెన్నో కార్యాలు. ఆ గొప్ప కార్యములు బట్టి ఈమెకేమైంది? ధన్యత వచ్చింది, ధన్యురాలుగా చెప్పబడింది. ఒకప్పుడు దయాప్రాప్తురాలు, ఇప్పుడు ధన్యురాలుగా చెప్పబడింది. ఎంతకాలం వరకు ధన్యురాలు? ఇది మొదలుకొని అన్ని తరముల వారు, అన్ని తరముల కొరకే ధన్యత. అద్భుతం కదా! ఈ ధన్యత, ఈ గొప్ప దేవుని సర్వశక్తిమంతుని కార్యములు ఆమె బ్రతుకుల్లో జరగడానికి కారణం ఏమిటి? ఏదైతే ప్రభు చెప్పినాడో దానికి ఆమె ఎస్ లార్డ్, ఆమె నీ మాట చొప్పున అదే. కాబట్టి ఏమైనా బిడ్డలారా, ప్రభు ఏమైనా కాలంలో ప్రభువుని రక్షించినాడు, ప్రభుకు లోబడ్డారు, చాలా సంతోషము. రాను దినాల్లో ఏదైతే ప్రభు నీ జీవితంలో నీకు అవసరమైంది, ఆయన నీ మధ్య బోధ తీసుకొస్తాడో, ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు, సహోదరుడా సహోదరి, నీకు అర్థం కాకపోవచ్చు, నీకు సందేహం కావచ్చు, దీని ప్రకారం నేను లోబడితే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అనుకోవచ్చు. వాట్ ఇట్ మేబీ, ప్రభు మాట కంటే మించింది లేదు. నీకు మాట ఇచ్చిన దేవుడు సర్వాధికారం కలిగినవాడు. అధికారం అంతా ఆయనదే, శక్తి అంతా ఆయనదే, ప్రభావం ఆయనదే, అన్నీ తోడుగా ఉంటాడు. కాబట్టి లోబడితే నీ జీవితంలో కూడా ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకనే కోరహ కుమారులు ఆ కీర్తన రాస్తే ఆ మాట అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు అయిన యెహోవా మాటను చదవండి. 85వ కీర్తన 8వ వచనం. 85వ కీర్తన 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చు. వాళ్ళు ఏం చేస్తారంట, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నేను చెవిని పెడతాను. నేను అద్భుతమైన తీర్మానం అది. నేను నిరాకరించాము, ఆయన శుభవచనాలు మేము తప్పనిసరిగా చెవిని పెడతాం, ఆ రీతిగానే మేము లోబడతాము అంటున్నాను. కాబట్టి ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు లోబట్టు ద్వారా గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అందుకనే వారి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అందుకని మీరు వారికి బోధించండి, ఈ సంగతులను గైకొనవాలని వారికి బోధించమంటున్నాడు. గొప్ప కార్యాలతో పాటు ఇంకా ఏం జరుగుతుందో చూడండి. 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడ, రాత్రంత్యో మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వెతమని ఆయనతో చెప్పాను. సీమోను కూడా అంటున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున వలలు. అంటే నువ్వు ఏదైతే చెప్పావో, ఏం చెప్పాడు ప్రభు అక్కడ? సీమోను వలలు వేయమన్నాడు. ఏమైంది అంతకుముందు? ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డారు, చేపలు ఏమీ దొరకలేదు. ఆ మార్నింగ్ చాలా నిరాశతో అక్కడుంటే అటువైపుగా యేసుప్రభు వచ్చాడు. వచ్చి యేసుప్రభు ఉంటే చాలు, జనసమూహాలు ఆయన వెంట వస్తున్నారు, విస్తారంగా ప్రజలు వచ్చారు. సీమోను దోనె ఖాళీగా ఉంది. అడిగాడు, సీమోను నీ దోనె నాకు ఇస్తావా? ఇచ్చాడు. యేసుప్రభు ఆ సీమోను దోనెలో కూర్చున్నాడు. వచ్చిన జనసమూహములంతటికీ బోధ చేశాడు. మీటింగ్ అయిపోయింది. ఆ బోధ విన్న తర్వాత వారందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు సీమోను ఒక్కడే మిగిలిపోయాడు. సీమోను చూడంగానే ప్రభుకు అర్థమైంది ఏం జరిగిందో. ఈయన ప్రయాసము, నిరాశ, పాపం ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు అనుకున్నాడు. తర్వాత అన్నాడు వలలు వేయమన్నాడు. సీమోను ఆ మాటకు వెంటనే ఇదే చూపాడు. వాస్తవానికి సీమోనుకు ఎప్పుడు వల వేయాలా, ఎక్కడ వల వేయాలంతా తెలుసు. కానీ ప్రభు మాట వినగానే ఎందుకు విశ్వాసం వచ్చింది? వినుట వల్ల
ఆయన దోణి మీద కూర్చొని యేసు ప్రభు అక్కడున్న వారందరూ వాక్యం చెప్తుంటే పక్క నుండి సీమోను కూడా విన్నాడు. నిజమైన మాటల్లో శక్తి ఉంది, ఈయన మాటలు జీవగల మాటలు అనుకున్నాడు. ప్రభు చెప్పిన మాటకు లోబడ్డాడు. అట్లనే ప్రభు అయినను నీ మాట చొప్పున వలవేతుము అని ప్రభువు మాటకు ఇదే చెప్పిన కారణాన్ని బట్టి ఏం జరిగింది? 9వ వచనం అందరూ కలిసి చదువుకుందామండి. 9వ వచనం, ఏలనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమందిరి. దాని ఫలితం ఇది, విస్మయమందినారు ఆయనతో పాటు ఉన్నవారు. ఎందుకంటే సామాన్యంగా పడలేదు చేపలు. ఎలా పడినాయి? విస్తారంగా చేపలు పడినాయి. సీమోను యేసుప్రభుకు ఒక్క దోనేస్తే దానికి ప్రతిగా యేసుప్రభు 2 దోనెలు నిండినట్లు చేపలు ఇచ్చాడు. విస్తారమైన చేపలు. ఆ కుప్పు చివర ఏం చేశారంటే అక్కడ రాసి వేశారు. రాసి వేసిన తర్వాత సీమోను అతనితో కూడిన వారు అందరు కలిసి చూడంగానే వాళ్ళకి ఒకటే ఆశ్చర్యమే, విస్మయమందిరి. అంటే అరే ఇన్ని చేపల, ఇంత విస్తారమా, ఇంత సమృద్ధి అడుగుతున్నారు సీమోన్ని. ఏంటి ఎట్లా పట్టావు? నాకు తెలియదు. నేను చేస్తుంది ఏంటంటే ఆయన చెప్పాడు, ఆయన మాటకు లోబడ్డాను, అంతే. సహోదరుడా సహోదరి, ప్రభు మాట గైకుంటే విస్మయం పొందే రీతిగా, నువ్వు అద్భుత ఆశ్చర్యపడే రీతిగా సమృద్ధి ప్రభు నీ జీవితంలో ఇస్తాడు. నీ లోకంలో నువ్వు పెద్ద ధనవంతుడు కాకపోవచ్చు, పెద్ద ఆస్తి సంపదలు నీకు ఉండకపోవచ్చు, నీకున్నది చాలా తక్కువే కావచ్చు, అయినా కూడా నీ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ కావచ్చు. అయితే నేర్చుకో, ప్రభు మాటకు లోబట్ట నేర్చుకో, ప్రభు మాటను గైకుంట నేర్చుకో. నువ్వు ఊహించని రీతిలో నీ గిన్నె నిండి పొర్లే అనుభవాలు ప్రభు నీ జీవితంలో తీసుకొస్తాడు. విస్తారమైన సహాయం, సమృద్ధి అయిన సహాయం. నీతో పాటు నీ పక్కనున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపడి ఏంటి ఇంత హెల్ప్ ఎక్కడిది నీకు? అప్పుడు నువ్వేం సాక్ష్యం ఇస్తావు? నాకు తెలియదు, నేను చేసింది ఒక్కటే, నా ప్రభు చెప్పిన ఆజ్ఞకు నేను లోబడి తిని, అప్పుడు ఇంత సమృద్ధి. 6వ అధ్యాయంకి రండి. లూకా సువార్త 6వ అధ్యాయం 47-48 వచనాలు కలిసి చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 47-48 వచనాలు. నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవని పోలిండునో మీకు తెలియను. వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలిండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టాను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపగా. ఇక్కడ కూడా ప్రభు మాటకు విధే చూపిస్తే, గాయకుంటే వచ్చే ఫలితం గురించి రాయబడింది. నా ఎదుగు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. వాటి చొప్పున చేయవానికి దేంతో పోల్చబడింది? బండ మీద పునాది వేసి దాని మీద కట్టబడిన ఇంటిని చూపిస్తున్నాడు. వరద వచ్చింది, గొప్ప ప్రవాహం వచ్చింది, కానీ కట్టబడిన ఇల్లు ఏమైంది? పడిపోలేదు. అయితే నేల మీద కట్టబడిన ఇల్లు 49 వచనం. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలిండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ చూసారా, మాటలు విన్నాడు కానీ దాని ప్రకారము చేయలేదు. వింటతోనే సంతోషించాడు, చేయలేదు, గాయకం లేదు. ఇల్లు కట్టాడు, కొంతకాలం బాగానే ఉంది. ఆయన ఇల్లు బాగుంది, ఈయన ఇల్లు బాగుంది. ఎప్పుడు పరీక్ష వచ్చినప్పుడు తెలిసిపోయింది. ఎప్పుడైతే వరద వచ్చిందో, ఎప్పుడైతే ప్రవాహం వచ్చిందో అప్పుడు ఇల్లు కూలిపోయింది. బలం లేదు, సరైన పునాది లేదు, దాని పాటు గొప్పది. అంటే సహోదరుడా సహోదరి, ప్రభు మాట ప్రకారం జీవిస్తే, లోబడితే గాన స్థిరపరచబడతాం ప్రభులో. కొన్ని వరదలు రావచ్చు, కొన్ని ప్రవాహాలు రావచ్చు, కొన్ని పరీక్షలు రావచ్చు, కొన్ని పరిశోధనలు రావచ్చు, కొన్ని శ్రమలు రావచ్చు, అగ్ని వంటి శ్రమలే రావచ్చు. ఏమైనా సరే నువ్వు నిలబడతావు, నువ్వు స్థిరపడతావు. ఏ పరిస్థితి కూడా నిన్ను చలింపజాలదు. ఎందుకంటే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నా ప్రభు యొక్క మాటకు నేను విధేయ చూపిస్తాను. లోబడ్డావు,
నీ విధేయతను బట్టి నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా ప్రభు తొలగిస్తాడు, నిన్ను తన యందు స్థిరపరుస్తాడు. అపొస్తలుడైన పౌలు అనుభవం అదే. ఆయన అన్నాడు, ఆకాశం నుండి కలిగిన దర్శనం నేను ఆ విధేయం కాలేదు, లోబడ్డాడు. కాబట్టి ఏం జరిగిందంట, చదవండి అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం. మీరు బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు, నేను ముగిచేస్తానులేండి. పాపం 8:30కి వచ్చారు, కొంతమంది నిద్ర అవస్థలు కనబడుతున్నారు. మంచిది, ముగిచేస్తాను. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక, అవిధేయుడు కాక లోబడ్డాడు. దానివల్ల చాలా వచ్చినాయి ఆయనకి. 21వ వచనం చూడండి. ఈ హేతు చేత యూదులు దేవాలయంలో పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసి, ఇంకా చాలా లిస్ట్, పెద్ద జాబితా ఉంది, టైం లేదు మనకి చూడటానికి. ఇన్ని వచ్చినా కూడా ఆయన ఇల్లు పడిపోయిందా? లేదు. ఏమైనా రాయబడింది? 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటేనే. చాలండి, నిలిచి ఉన్నాడు, ప్రభువాన్ని నిలబెట్టాడు. ఎందుకంటే ప్రభు మాటకు లోబడ్డాడు. సోదరుడా సోదరి, ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు రావచ్చు. ప్రభు మాటకు నువ్వు లోబడినంత కాలము ఏది కూడా నిన్ను పడద్రోయ జాలదు. నేటి వరకు నిల్చున్నావు. ఎప్పుడో నిల్చున్నాడు, అంతవరకు నిల్చున్నాడు. నా పరుగు కాడముట్టించింది. విశ్వాసం కాపాడుకుంటూ నిలిచాడు. నీతి కిరీటం కొరకే సిద్ధపడుతూ నిలిచాడు. కాబట్టి ప్రభు మాటకు లోబడితే గాన ఒకటి కాదు, పెద్ద లిస్ట్ ఉంది. ఎన్ని కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. విస్తారమైన సమృద్ధి ప్రభు ఇస్తాడు, స్థిరపరుస్తాడు. ఇంకోటి చూడండి, లూకాసు వార్త నెక్స్ట్ చాప్టర్ 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన యేసుని గురించి విన్నాడు. ఆయన దాసుడు రోగి అయి చావు సిద్ధమై ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి మంచి సాక్ష్యం ఉంది. ఈయన శతాధిపతి అయినా కూడా ఈయన చాలా దీనుడండి. యేసు ప్రభువు ఏమంటున్నాడు? నేను నా ఇంట్లోనికి వచ్చుడుకు నేను పాత్రని కాను ప్రభువా. అధికారం కలిగిన వాడు కూడా ప్రభు ఎదుట తను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. అంతేకాదు, ఈయన దేవుని ప్రజలను ప్రేమించినవాడు, వారికి మందిరాన్ని కట్టించినవాడు. ఆయన గురించి ఎంత పెద్ద రికమెండేషన్ అంటే వాళ్ళు అన్నారు చూడండి. 4వ వచనం, వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుడుకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుంటున్నారు. ప్రభా, ఎస్ ప్రభా, అసలు సహాయం చేయాలంటే ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పర్సన్ ఇతనే అండి. ఈయన తర్వాత ఇంకెవరికి నువ్వు సహాయం చేయాలి. ఎందుకంటే ఇతను మనం ప్రేమించినవాడు, మందిరం కట్టించినవాడు, మేలు చేయవాడు, దీనుడు, ఎంతో సహృదయుడు. ఆయన గురించి గుడ్ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళంతా. అయితే ఈయన రిక్వైర్మెంట్ ఏంటి? ఈయన దాసుడు రోగియే చావు సిద్ధమన్నాడు. అయితే ఈ వ్యక్తి యేసు ప్రభుకి అంత స్ట్రెయిన్ దలుచుకోలేదు. ఆయన అన్నాడు, ప్రభు మాట మాత్రము. యేసు ప్రభు మాటలో అధికారం ఉందని గుర్తిరిగాడు. యేసు ప్రభు మాటలో జీవం ఉందని ఈ వ్యక్తి గుర్తిరిగాడు. యేసు ప్రభు మాటలో స్వస్థత ఉందని ఈ వ్యక్తి గుర్తిరిగాడు. ప్రభా, ఎంత ట్రబుల్ తీసుకోవద్దు, ఒక్క మాట అధికారంతో కూడిన నీ మాట రిలీజ్ చేయి, సెలవేమో ప్రభువా, చాలు, దట్ మోర్ దెన్ ఎనఫ్. మా వాడు డెత్ బెడ్ మీద ఉన్నా సరే లేచి కూర్చుంటాడు అని అధికారంతో కూడిన మాట వస్తే గాన, చూసారా ఆ మాటకి ఎంత ప్రాముఖ్యత అని ఇస్తున్నాడు. ఏమైంది రిజల్ట్? వాడు చూడండి 10వ వచనం, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైండుట కనుగొనిరి. ప్రభు మాట విడుదల చేసినాడు, సంపూర్ణమైన ఆరోగ్యం అతనికి వచ్చింది. కాబట్టి ప్రభు మాటకు లోబడితే గాన, అధికారంతో కూడిన ప్రభు మాట నీ జీవితంలో, శక్తితో కూడిన ప్రభు మాట నీ శరీరంలో ఆరోగ్యం తీసుకొస్తుంది, నీ శరీరంలో నూతన బలం తీసుకొస్తుంది, నీ శరీరంలో ఎంతో శక్తినిచ్చేదిగా ఉంటుంది. ఆ మాట యొక్క శక్తిలో, ఆ మాట యొక్క అధికారంలో ఈ శతాధిపతి కలిగిన విశ్వాసం నీకు ఉండాలా, విధేయత నీకు ఉండాలా. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు బాప్తిస్మం ఇచ్చారు మంచిదే, వారికి ఇప్పుడు బోధించండి, ప్రభు మాటలు గైకొంటా వారికి తెలియజేయండి. ఎందుకంటే ఆ మాటలు గైకొంటే ఇదిగో ఇలాంటి శ్రేష్టమైన ప్రసంబంధమైన ఆశీర్వాదాలు వారి బ్రతుకుల్లో జరుగుతాయి. యెహోవా ఉత్తముడు,
అది రుచి చూసి తెలుసుకోవాలి. తర్వాత అధ్యాయంకి రండి, దీన్ని చూసి ముగించేద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ వచనం. మరి కొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి నూరంతలుగా ఫలించిన నేను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని. ఈ విత్తనములు మంచి నీళ్ళను పడినప్పుడు ఫలం వచ్చింది. ఎంత ఫలం వచ్చింది? నూరంతలుగా ఫలం వచ్చింది. ఎందువల్ల అంట 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వాక్యం విని దానిని అవలంబించిన వారు. కనుక ప్రభు వాక్యం వింటూ వస్తూ ఆయన వాక్యంను అవలంబించినప్పుడు, గైకున్నప్పుడు ఫలితం ఇచ్చే దేవుడు, ఫలింపజేసే దేవుడు. ఎంతగా తీసుకెళ్తాడు? 30, 60, 100 అబ్రహాం గురించి ఆ సాక్ష్యం ఉంది. అబ్రహాం ఏం చేశాడంట? చదవండి. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనం. ఏలనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పెను. ఏం చేశాడంటే అబ్రహాము? ప్రభు మాట విన్న తర్వాత ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆ నియమములను గైకొన్నాడు. ఎంతగా ఫలించినాడు? 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును, అన్ని విషయంలో అంటే 100%, ప్రతి విషయంలో నూరంతలుగా ఫలింపజేశాడు. కారణం ఏమిటి? అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. అబ్రహాంతో పాటు ఇప్పుడు ఆయన కుమారుని కూడా ప్రభు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు? 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఎంత ఫలము? ఎందుకు వచ్చింది ఇస్సాకు ఆశీర్వాదం? ఇస్సాకు కూడా లోబడతాడు, ఇస్సాకు కూడా విధేయుడే, ఇస్సాకు కూడా ఆత్మీయుడే. ఆయన ఆత్మీయత, ఆయన విధేయతతో పాటు తండ్రి భక్తి కూడా ఆయనకు తోడైంది. అందుకే నా మాట రాయబడింది చూడండి. 24వ వచనం, అదే అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడైనాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును నా దాసుడైన అబ్రహామును బట్టి ఎంతగా ఆశీర్వదించాడు? 100 ఫలం ఇచ్చాడు. కాబట్టి సోదరుడా, సోదరి, ఇలా చూసుకుంటే చాలా ఉంటాయి, ముగిచేద్దాం. కాబట్టి ఒకటి నేర్చుకుందాం, ప్రభు మాటకు లోబడదాం, ఆయన మాటకు విధేయ చూపుదాం. అప్పుడు ఇవన్నీ మన జీవితంలో ప్రభు తీసుకొస్తాడు. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము, ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము, నీ మాటే వినేదా నరు, నీ మాట వినకుందు, నీ మాటే వినేదా నరు, నీ మాట వినకు. కాబట్టి బల దగ్గర తీర్మానం వస్తాం, ప్రభా నీ మాట కూడా నేను వింటాను. ఎందుకంటే నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడగొడుతున్నాను. నా జీవితంలో కూడా మీరు ఇచ్చే సమృద్ధిని బట్టి నేను ఆశ్చర్యచకితునుగలుగుతున్నాను. అధికారంతో, శక్తితో కూడిన ప్రభావం కలిగిన నీ మాటలు నాలో, నా శరీరంలో, నా బ్రతుకులో, నా ఇంటిలో గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాను. ప్రభా నీ మాటల ద్వారా, లోబడి ద్వారా గొప్పదైన ఫలము నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. నీ మాటల ద్వారా ప్రభా అన్ని పరిస్థితులు అంతవరకు నీ యందు బండ మీద కట్టబడిన ఇంటి వల్ల స్థిరపడాలని కోరుతున్నాను. కాబట్టి ఈ అనుభవం నాకు దయచేయి ప్రభా. సోదరా, సోదరి, ప్రభు మాటకి నీ స్పందన ఎట్లా ఉంటుంది? కేవలం వింటున్నావా, విడిచిపెడుతున్నావా? అలాంటప్పుడు ఇవన్నీ నీ జీవితంలో జరగవు. బాప్తిసం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, నేను ఏ సంగతులు మనం ఆజ్ఞాపించుతున్నో అవన్నీ గైకున్న వాళ్ళని వారికి బోధించి. వీళ్ళకే కదా బోధ, ప్రభు బలలో పాలు పొందే మనందరికీ ఆ బోధ. కాబట్టి ప్రభు మాటకు లోబడిలాగన అన్ని సందర్భాల్లో ఆయన మాట విని ఆయనకు మహిమ తెచ్చేలాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక.